ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు అంటే ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ కాదు. ప్రేమ అనేది అందరి పట్ల వ్యవహరించాల్సినటువంటిది. తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, రిలేటివ్స్ పట్ల, స్నేహితుల పట్ల, అందరి పట్ల మనకి ప్రేమ అనేది ఉండాలి. ఇది కామన్ బేసిక్ పాయింట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. మనిషికి ఉండాల్సినటువంటి ఒక సహజమైన లక్షణం అది ప్రేమ. అయితే ఈ రోజుల్లో ఆ ప్రేమ అనేది చాలామందికి లేదు. తోటి మతస్థుల పట్ల అయితే అసలే లేదు. సాటి మనిషిగా వాడిని ప్రేమించాలి అన్న ఆలోచన లేదు. ఏదో ఒక విధంగా వాడిని కించపరచాలి, దూషించాలి, అవమానపరచాలి అని చూస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను అంటే, మేడారం జాతరలో ఒక ముస్లిం వ్యక్తిని టార్చర్ చేశారు. మీరందరూ చూసే ఉంటారు. వాళ్ళ మాటలతోటి అతన్ని చాలా బాధపరిచారు. అతని కళ్ళల్లో కనిపిస్తుంది మనకు ఆ ఆవేదన. ఎంత హీనంగా తనని చూశారు, మార్చారు అనేది. సాటి మతస్థుల పట్ల మనకు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. వారి గ్రంథాలు ఏం చెప్తున్నాయో అది వారికే వదిలేద్దాం. కానీ మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్తూ ఉంది. పొరుగువారు అంటే వారు ఏ మతస్థుడైనా, వారు ఏ కులస్థులైనా సరే మనం వారిని ప్రేమించాలి. నిన్ను వలె. నీ శరీరానికి గాయం చేసుకుంటావా? నీకు నువ్వు చేసుకోవు కదా. అట్లానే నీ సహోదరునికి, నీ ఇరుగు పొరుగు వారికి, వేరే మతస్థులైనా, వేరే కులస్థులైనా, ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతం వారైనా సరే నీవు వారిని హింసించరాదు, బాధించరాదు, బాధ పెట్టరాదు. నెక్స్ట్, క్రీస్తు పాపులమైన మన కొరకు మరణించేంత ప్రేమ చూపించాడు కదా. నీవు కూడా నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టవలసిన వాడవై ఉన్నావని కూడా వాక్యం చెప్తూ ఉంది. అదేవిధంగా పత్రికలలో యోహాను ఒక పత్రిక వ్రాస్తూ, అమ్మా నీ కుమారులు నీవును చాలా గొప్ప విశ్వాసం గలవారు. మునుపటితే మరలా మీకు రాస్తూ ఉన్నాను. అదేమిటంటే ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక ప్రేమ గురించి నేను మరలా చెప్తూ ఉన్నాను అని వ్రాసాడనమాట. కాబట్టి స్పష్టంగా బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ప్రేమ చూపటంలో ఏమాత్రం కూడా తగ్గి ఉండవద్దు. ఉన్నతంగా ప్రేమించండి. వారు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, మీరు ప్రేమ చూపించటంలో మాత్రం తక్కువ చేయొద్దు. నీతి పరిసయ్యుల నీతి కంటేనూ, శాస్త్రుల నీతి కంటేనూ అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశించరు అని వాక్యం చెప్తుంది.